సారిగా 100 తప్పుల కన్నా నువ్వు ఒక్క తప్పు ఎక్కువ చేసినా నీ మరణం నిశ్చయం అని అంటాడు. సుదర్శన చక్రం వేగంగా దూసుకెళ్తుంది కృష్ణుడి నుంచి. శిశుపాలుడికి అసలు సుదర్శన చక్రం నుండి తప్పించుకునే సమయం కూడా ఉండదు. శరీరం నుండి ఏదో దైవిక కాంతి కృష్ణుడిని చేరుతుంది. అప్పుడు కృష్ణుడు ఇలా అంటాడు, అహంకారం అన్ని పరిమితులు దాటినప్పుడు ఏం జరుగుతుంది? భగవంతుడైన శ్రీకృష్ణుడి స్నానం గురించి మీకు తెలిసిందే. అలాంటి మనిషి కూడా శిక్షించాలని నిశ్చయించుకున్నాడు. ఇంతకీ అంత అధర్మం చేసిన మనిషి ఎవరో? అతనే శిశుపాలుడు. అసలు ఏం జరిగిందో తెలియడం కోసం వీడియోని పూర్తిగా చూడండి. శిశుపాలుడు రాజు దామగోస మరియు కృష్ణుడి తండ్రి వాసుదేవ సోదరి రాణి శృతశ్రావ దంపతులకి జన్మించాడు. పుట్టినప్పటి నుండి ఆ బిడ్డ వింతగా ఉన్నాడు. అతనికి 3 కళ్ళు మరియు 4 చేతులు ఉన్నాయి. తల్లిదండ్రులు భయపడేవారు. ఆకాశం నుంచి ఒక దైవిక మాట వచ్చింది. ఈ బిడ్డ శక్తివంతుడిగా ఉండాలని నిశ్చయించబడ్డాడు. కానీ అతను అత్యంత ద్వేషించే వ్యక్తి చేతిలో చనిపోతాడు. ఇంకా జన్మతో ఉన్న సమస్య కూడా పోతుందని వినిపిస్తుంది. కొన్ని సంవత్సరాల తర్వాత ఒకరోజు శిశుపాలుడిని కృష్ణుడి ఒడిలో కూర్చోబెడతారు. ఒక్కసారిగా అతనికి ఉన్న సమస్య మాయమైపోతుంది. శిశుపాలుడు కూడా సరైపోతాడు. అది చూసిన శిశుపాలుడి తల్లి ఒక్కసారిగా భయపడి కృష్ణుడితో వీడుకుంటుంది, నా బిడ్డని చంపద్దు, ఇంకా అతను చేసే తప్పులని క్షమించు అనేసి. అన్ని విన్న కృష్ణుడు ఒక చిన్న నవ్వుతో ఇలా అంటాడు, నేను నీకోసం శిశుపాలుని క్షమిస్తాను. తాను చేసిన 100 తప్పుల వరకు తనని నేను ఏమీ చెయ్యను అని కృష్ణుడు మాటిస్తాడు. శిశుపాలుడు కొన్ని సంవత్సరాల తర్వాత ఒక రాజు అవుతాడు. కానీ అతను సమయంతో పాటు ద్వేషాన్ని కూడా పెంచుకుంటాడు. వీడియో మీకు నచ్చితే వెంటనే ఒక లైక్ కొట్టండి. ఆ ద్వేషం పెంచుకుంది ఇంకెవరి మీద కాదు, కృష్ణుడు, భీష్ముడు ఇంకా పాండవుల పైన. కృష్ణుడిని ఎప్పుడు ఒక గోకాపిరి, భీష్ముడి బ్రహ్మచర్య ప్రతిజ్ఞ మీద, ఇంకా పాండవులని ఏదొకటి అనేసి అవమానించేవాడు. ఎప్పుడు వీరి పట్ల అతని నోటి నుండి నిప్పులు మాత్రమే వచ్చేవి. కృష్ణుడు మాత్రం శిశుపాలుడు ఎన్ని మాటలు నిందలు వేసినా చిన్న చిరునవ్వుతో వదిలేసేవాడు. అది శిశుపాలుడు కృష్ణుడు ఒక బలహీనతగా అనుకునేవాడు. అలాగే మెల్లిమెల్లిగా 1, 2 అనుకుంటా శిశుపాలుడి తప్పులు పెరిగిపోతూనే ఉంటాయి. ఇలాంటి మహాభారత కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టండి. యుధిష్ఠిరుడు ఒక రోజు రాజసూయ యజ్ఞాన్ని ఏర్పాటు చేస్తాడు. అతను భారతదేశానికి రాజైనందుకు. అయితే ఈ యజ్ఞానికి దేశంలో ఉన్న రాజులందరినీ పిలుస్తారు, శిశుపాలుడితో సహా. యజ్ఞం ఆఖరిలో ఒక వ్యక్తిని ఎంచుకోవాల్సి వస్తుంది. అతను అందరిలో గౌరవ ప్రధానిగా ఉండాలి. అప్పుడు భీష్ముడు వెంటనే సభలో కృష్ణుడి కన్నా గొప్ప వ్యక్తి లేరు అని ప్రకటిస్తారు. ఆ మాటలు విన్న సభ ఒక్కసారిగా చప్పట్లు కొడుతుంది. ఒక్కరు తప్ప, అతనే శిశుపాలుడు. శిశుపాలుడు నవ్వుతూ వెక్కిరించుకుంటూ కృష్ణుడిని ఘోరంగా అవమానిస్తాడు. ఏంటి, యుద్ధరంగంలో పారిపోయి గోకాపిరినా, మీరు సభలో ఉన్న రాజులందరిని అవమానపరుస్తున్నారు అని అంటాడు. భీష్ముడు శిశుపాలుడిని అప్పటికే ఆపడానికి ప్రయత్నిస్తాడు. అయినా శిశుపాలుడు ఆగడు. సభలో కృష్ణుడు లేచి శిశుపాలుడితో ఒక చిన్న చిరునవ్వుతో అంటాడు, శిశుపాల, నువ్వు చేసిన తప్పులన్నిటినీ లెక్కబెడుతున్నాను. నేనిచ్చిన మాట ప్రకారము 100 తప్పుల వరకు నిన్ను క్షమిస్తాను. ఒక్కసారిగా 100 తప్పుల కన్నా నువ్వు ఒక్క తప్పు ఎక్కువ చేసినా నీ మరణం నిశ్చయం అని అంటాడు. అప్పటికి ఆగని శిశుపాలుడు కృష్ణుడిని అవమానిస్తూనే ఉంటాడు. శిశుపాలుడు 100 తప్పుల కన్నా ఎక్కువ చేసేస్తాడు. ఒక్కసారిగా సభలో అందరి ముందు ఆ శిశుపాలుడి ముందుకి సుదర్శన చక్రం వేగంగా దూసుకెళ్తుంది కృష్ణుడి నుంచి. శిశుపాలుడికి అసలు సుదర్శన చక్రం నుండి తప్పించుకునే సమయం కూడా ఉండదు. ఒక్కసారిగా తల శరీరం వేరైపోతుంది. సభలో ఒక్కసారిగా నిశ్శబ్దం. ఎన్ని అధర్మాలు చేసినా కృష్ణుడు శిశుపాలుని క్షమిస్తాడు. కానీ ఒక హద్దు మీరాక కృష్ణుడు కూడా శిశుపాలుని క్షమించలేకపోతున్నాడు. ఒక్కసారిగా శిశుపాలుడి శరీరం నుండి ఏదో దైవిక కాంతి కృష్ణుడిని చేరుతుంది. అప్పుడు కృష్ణుడు ఇలా అంటాడు, అతను అన్ని జన్మల్లో నన్ను ద్వేషించాడు. నేను అతని కోసం ఎదురు చూశాను. ఆఖరిగా అతని ద్వేషం నాకు సమర్పణంగా మారింది అని అంటారు. కథ మొత్తంలో శిశుపాలుడి మీద మీకు ఒక అభిప్రాయం వచ్చి ఉంటుంది. అసలు శిశుపాలుడు ఇంకెవరో కాదు, వైకుంఠానికి ద్వారపాలకుడు. అతనికున్న శాపం వలన 3 జన్మలు భగవంతుడైన విష్ణువుకి శత్రుగా పుట్టాడు. ఒక్కసారిగా అతని పాపాలు అంతమించాక అతను భగవంతుడిలో ఐక్యమయ్యాడు. మీకు కృష్ణుడి యొక్క కథ నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి కామెంట్స్లో కృష్ణుడి విషయంలో మీకు నచ్చింది మాకు చెప్పండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఇంకా వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. జై శ్రీకృష్ణ.